వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మేమైతే మాత్రం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. ఎక్కడంటే అరకు దగ్గర. మీరు ఈ సమ్మర్లో అయితే ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఇంకా ఆలోచన వదిలేయండి. ఇప్పుడు అయితే మాత్రం నేను చూపించబోయే లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు మార్నింగ్ ఏదైనా క్యారేజ్ పట్టుకొని అక్కడ వెళ్ళి ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకున్నా పర్వాలేదు, లేదు మేము ఇంటి దగ్గరే అక్కడే వండుకుంటామన్నా పర్వాలేదండి. అక్కడైనా వండుకోవచ్చు. చిన్న గ్యాస్ పొయ్యి తీసుకొని వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అరకు దగ్గర ఉన్న కాశీపురం అనే ఊరు దగ్గర అండి ఈ వాటర్ ఫాల్స్. పైకి వెళ్ళే కొద్దీ కొంచెం అప్పుగా ఉంటుందండి. వెహికల్స్ అంటే కార్ మీదైనా ఆటో మీదైనా సరే వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఆ జంక్షన్ కాశీపురం జంక్షన్ నుండి అయితే 2 కిలోమీటర్లు ఉంటుందండి లోపలికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు. ఎటువంటిది ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంటనే తీసుకుంటారు కంప్లైంట్ అయితే. ఇంకైతే ఇంకా అక్కడ మా తమ్ముడాలు రావాలనేసి వాళ్ళు బండి మీద వస్తున్నారు, మేము ఆటో మీద వస్తాము. వాళ్ళ కోసం వెయిటింగ్ చేసాం. ఇంకా వాళ్ళు రాలేదని లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూసారు కదా, అక్కడ చాలా అంటే చాలామంది ఉన్నారండి. సౌండ్స్ అయితే మేమైతే విన్నాం కానీ ఎంతమంది ఉంటారా అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అక్కడైతే వేరే వాళ్ళు సౌండ్ బాక్సులు తెచ్చుకొని ఇంకా గ్యాస్ పై తెచ్చుకొని వాళ్ళైతే వండుకున్నారు అక్కడ. అందుకనే మీకు అక్కడ వండుకున్నా పర్వాలేదు, లేదంటే ఇంటి దగ్గర నుండి అయినా సరే మీరు వండేసుకొని చూసారు కదా, వండేసుకొని తెచ్చుకుంటే అక్కడ తినచ్చు. ఇంకా అరకు చాపరాయి అయితే నాకు అంత నచ్చలేదు, కానీ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇంకా మా మేనళ్ళు, మా పిల్లలు, మా చెల్లెలు, మా తమ్ముడాలు అయితే ఇప్పుడు ఇంకా రాలేదు. వాళ్ళు ఇక్కడ నుండి పైనుండి అయితే వాటర్ ఫాల్స్ వస్తుంది. మా తమ్ముడాలు అయితే కొన్ని ఫొటోస్ దిగారు. తర్వాత ఇవ్వండి మా తమ్ముడు, మా మరదలు, మా అన్నయ్యలు అందరూ వచ్చారు కదా, మా తమ్ముడాలతో అయితే వెళ్ళాం మేము. వాటర్ అలా పడడం వల్ల ఏంటంటే రాయిలు కొంచెం జారుతున్నాయి. జారడం వల్ల అయితే కొంచెం కేర్ఫుల్గా అడిగేస్తూ వెళ్ళండి. ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. చేపలు పడదాం అనుకున్నాం కానీ మన వలలు కూడా తేలేదనేసి పట్టలేదు మేమైతే. ఇక్కడ డ్రింకింగ్ కూడా చేయొచ్చంట. చాలా అంటే చాలామంది డ్రింక్ కూడా చేస్తున్నారు. అక్కడ పైకి ఇంకా వెళ్ళాలి. కిందన కొంచెం చూసారు కదా, కిందనైతే ఫ్యామిలీస్తో తాడొచ్చు. అంటే పైకి లేడీస్ చాలామంది ఎక్కలేరు కదా, అందుకనేసి అని కిందనే కొంచెం తడవచ్చు. లేదు మేము పైకి వెళ్ళగలం అనుకుంటే పైన కూడా ఇంకా వే ఉంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా అక్కడ వాటర్ అయితే. అక్కడైతే మీరు బాగా తడవచ్చు. ఇంకా పైకి అయితే మేము వెళ్తున్నాము. చూసారు కదా, ఈ రాయిలు అయితే ఎంత అంటే అంత పెద్దగా ఉన్నాయండి. రాయిలు అయితే కొంచెం దాటడం కష్టమైంది మాకైతే. మేము ఎక్కడ తడవాలి అనేసి కొంచెం కొంచెం ఆలోచిస్తూ ఇంకా అడిగి వేస్తున్నాము. వేస్తుంటే ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా పైకి వెళ్తుంటే ఇంకా చాలామంది ఉన్నారండి. నేను అసలు అనుకోలేదు అంతమంది ఉంటారని. ఇంకా మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు రే చెల్లంరా మొబైల్ ఎందుకు అది కొంచెం
హాయ్ ఫ్రెండ్స్, మేము వాటర్ ఫాల్కి వచ్చాము. మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ గాయ్స్, సే హలో. హలో 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 హలో. ఏ వా వా back out. ఓ కుర్రాలు, ఓ కుర్రాలు, హాయ్ చెప్పండి. అమ్మో ఏమైపోతుంది, మాయ వచ్చినాడా? మాయ రానేటట్టుంది. చూసారు కదండి, మేమైతే ఈ విధంగా అయితే తడిచాము. చూసారు కదా, ఇప్పుడు ఈ రాయిలు ఉన్నాయి కదండి, జారుతుంది అని చెప్పాను కదా. వాటర్ అలా ఫోర్స్గా రావడం వల్ల ఏంటంటే రాయి బాగా తడడం వల్ల జారుతుంది అనమాట. అందుకే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఇంకా మా తమ్ముడు మా చెల్లి అయితే అక్కడ ఫోటో షూట్ చేసుకుందాం అనేసి అక్కడ పైకి వెళ్ళారు. ఇంకా పైన ఉన్నారు, చూసారు కదండి. ఫొటోస్ తీసుకోవడానికైతే మంచి బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము బయలుదేరేటప్పటికి. బాగా తడిచిపోయాం, చలి ఒకటి వేసేస్తుంది కదా అని ఇక్కడ అరకు జంక్షన్ దగ్గర ఆగి ఇక్కడ టీ తాగేసి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయాం. ఏదో కొంచెం పిల్లలకి స్నాక్స్లా తినిపించేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోవడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.